హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు ట్రెడిషనల్ అయినటువంటి ఒక వంటను చూపించబోతున్నానండి. ఆ వంట చూపించబోయే ముందు మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. అదే అండి ట్రెడిషనల్ వంట అన్నాను కదా, దాని పేరు చంద్రకాంతలు. ఈ చంద్రకాంతల కోసం మనం 3-4 అవర్స్ ముందుగా పెసరపప్పు నానబెట్టుకొని, ఆ నానినటువంటి పెసరపప్పుని మిక్సీలో వేసి చాలా మెత్తటి పేస్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో ఈ పెసరపప్పు పేస్ట్ని వేసి బాగా వేయించాలి. అలా వేగుతున్నప్పుడు దానికి 1:1 చొప్పున పంచదారని వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో 2 సార్లు 2 స్పూన్లు చొప్పున నెయ్యి కూడా వేసి కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత ఈ గిన్నెనంతని కూడా వదిలేసి ఒక దగ్గరకు వస్తుందన్నమాట ఈ ముద్ద. అప్పుడు మనము ఒక నెయ్యి రాసినటువంటి ప్లేట్లో ఈ ముద్దని వేసి ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని మళ్ళీ మరుగుతున్నటువంటి నూనెలో వేయించుకోవాలి. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయంటే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో చేస్తారండి ఇవి, నాకైతే తెలీదు. మేము వాళ్ళ దగ్గర చూసి ఇది బాగుంది కదా అని ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటామన్నమాట. ఈ ఒక్క స్వీట్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చాలా మెత్తగా మృదువుగాను ఉంటాయి ఈ స్వీటు. అలాగే 1 వీక్ వరకు మాత్రం నిల్వ ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు అనమాట. ఈ మధ్యన మేము శ్రీరామనవమికి వడపప్పు అది చేసాము, అప్పుడు గుర్తొచ్చింది ఈ స్వీట్ చేసి మీ అందరికి కూడా చూపిద్దామని చూపించాను అన్నమాట.